హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన అల్టిమేట్ రుచులు. నేను మీ మాధురి. ఈ రోజు వీడియోలో స్పెషల్ అస్సలు చేదు లేకుండా కాకరకాయతో కారం పొడి చేస్తున్నానండి. అమ్మో కాకరకాయ అనేవారు కూడా ఒక్కసారి ఈ పొడితో అన్నం తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ తింటారు. నోటికి రుచిగా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా కానీ టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ కారం పొడి చేయడానికి నేను ఇక్కడ 1/2 kg వరకు కాకరకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా నీటితో కడిగి పైన స్కిన్ కూడా లైట్ గా పీల్ చేశానండి. ఇలా నీట్ గా వాష్ చేసిన తర్వాత వీలైనంత పల్చగా రౌండ్ గా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే నేనైతే దీని లోపల ఉన్న గింజలు కూడా ఉంచేసానండి. ఈ విధంగా కట్ చేసుకున్న కాకరకాయల పైన 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు జల్లి బాగా పట్టించి 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడైతే పప్పులు వేయించడానికి స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టి బాగా వేడి చేయాలి. అందులో 1/2 కప్పు శనగపప్పు వేసి కొద్దిగా వేయించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 కప్పు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి సన్నటి మంట మీద దోరగా వేయించండి. శనగపప్పు లోపల వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మీరు తినే కారాన్ని తగినట్టుగా ఎండుమిర్చి, నేనైతే 8 నుండి 9 ఎండుమిర్చి వేస్తున్నాను. అలాగే 4 వెల్లుల్లి రేకల్ని పొట్టుతోటే వేసేస్తున్నానండి. చివరగా 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించండి. ఈ విధంగా పప్పులన్నిటిని బాగా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకుని కొద్దిసేపు చల్లారనివ్వండి. తర్వాత ఇదే కడాయిలో మనం కాకరకాయలు కూడా ఫ్రై చేసుకుందామండి. ముందుగా ఉప్పు పసుపు వేసి ఉంచాం కదా, ఈ కాకరకాయ ముక్కల్లో నీళ్లు వచ్చేస్తాయండి. ఇప్పుడు వీటిని చేత్తో గట్టిగా పిండి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కాకరకాయలు త్వరగా ఫ్రై అయ్యి చేదు కూడా లేకుండా ఉంటుంది. ఒకవేళ ఇందులో ఉన్న నీళ్లు తీసేయడం మీకు ఇష్టం లేకపోతే ఉప్పు పసుపు వేయకుండా డైరెక్ట్ గా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి. ఇలా చేసినా కూడా మరి ఎక్కువగా చేదేమీ ఉండదండి. కడాయిలో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసి మీడియం టు హై ఫ్లేమ్ లో వేయించండి. ఇవి ఫ్రై అవ్వడానికి సుమారుగా 15 నుండి 20 నిమిషాల వరకు పడుతుంది. అన్నిటినీ ఒక్కసారిగా కాకుండా కొద్దిగా వేయిస్తే టైం సేవ్ అయ్యి త్వరగా కూడా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి వేయించుకున్న పప్పులు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, ఈ చింతపండు కూడా కొద్దిగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసి మరి మెత్తగా గ్రైండ్ చేయకుండా 3-4 పల్సులు ఇస్తే సరిపోతుందండి. మీరు తినే కన్సిస్టెన్సీకి తగినట్టుగా మెత్తగా అయినా లేదంటే కాకరకాయ ముక్కలు మధ్యలో చిన్నగా తగిలేటట్టుగా కానీ మీరు తినే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చండి. ఎలాగైతేనే ఈ కాకరకాయ పొడిని మాత్రం మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే వీడియో నచ్చితే లైక్ చేసి కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ ని కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారు కూడా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ ట్రై చేయడానికి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.